నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ, దగ్ధ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, భగవద్బంధువులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ ముందస్తుగా ధనత్రయోదశి పండగ శుభాకాంక్షలు. అందరి ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉంటూ అందరికీ భోగభాగ్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 16/10/2024 నుండి 31/10/2024 వరకు అక్టోబర్ మాసంలో ద్వితీయార్థంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, తులారాశిలో రవిబుధ సంచార స్థితి, వృశ్చిక రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారు ఒకవైపు ఏలనాటి శని జరుగుతూ ఉండగా చివరార్థ సంచార స్థితి ఉన్నప్పుడు ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని ఇంటికి స్వాగతం పలకడానికి ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే మకర రాశి అవడం జరుగుతుంది. అలాగనే వీరికి 2వ స్థానంలో శని భగవానుడు, తృతీయంలో రాహు, పంచమ స్థానంలో గురువు, 6వ స్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి బుధులు కలిసి ఉండడం, లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయనప్పుడు ఏళ్ళనాటి శని వెళ్ళిపోతూ ఉండగా వచ్చినటువంటి ధనత్రయోదశి కనుక పూజా మందిరంలో గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడం, సింహద్వారాల బయట కొబ్బరికాయతో కొట్టినటువంటి నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం, కొబ్బరి నూనెను అందులో వేసి దీపాన్ని వెలిగించడం, లక్ష్మీదేవి అమ్మవారికి చక్కెర పొంగల్ని, దద్దోజనాన్ని మహా నైవేద్యంగా ఏర్పాటు చేయగలిగినట్లయితే వీరికి ఏళ్ళనాటి శని చివరార్థ స్థితి, స్కిన్ డిసీజ్ కానీ, అనారోగ్యం కానీ, అనేక రకాలమైనటువంటి మానసిక వేదనలో నుంచి బయటపడతారు అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, డాక్టర్లు, మెడిసిను, ఆహార ఉత్పత్తులు, చేతి వృత్తుల వాళ్ళు, సినిమా రంగాల వారు, వస్త్ర వ్యాపారస్తులు, గోల్డ్ షాపు యొక్క వర్క్ చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, నీటి ఆధారంతో కూడుకున్నటువంటి టిఫర్ సెంటర్ల బిజినెస్ల వారందరికీ కూడా శుచి, శుభ్రత, ఓపిక, పట్టుదల, ధర్మము, న్యాయము, ఆధ్యాత్మిక చింతన, నూతన వస్త్రాలు ఎప్పుడైతే ధరింపచేస్తారో లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి రావడానికి సిద్ధంగా ఉందని చెప్పి గమనించాలి.